నమస్తే న్యూస్ నేటి వార్తలు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నకిలీ డిఎస్పీని భాగవతం బయటపెట్టిన సూర్యాపేట టౌన్ పోలీసులు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ డిఎస్పీని అరెస్ట్ చేసిన సూర్యాపేట టౌన్ పోలీసులు. కేసు వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట ఎస్పీ కె నరసింహ. అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు, ఇతను మట్టంపల్లి నివాసి, మట్టంపల్లి మండల్. ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది. బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది. సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే 2024లో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి 2022లో ఇతను బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా, బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓతోటి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కోదాడకు చెందినటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. సో ఈ సందర్భంలో బాధితురాలు కూడా మనకు ఇమీడియట్లీ రావడం, ఫిర్యాదు చేయడం, ఇమీడియట్లీ ఇన్స్టంట్గా నేరస్తుని పట్టుకోవడం, అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి ఈ నేరానికి లబ్ధి పొందినటువంటి 18 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది. అతని పొజిషన్లో నుంచి ఇతను టెక్నాలజీని కూడా, ఎందుకంటే బాధితులు నమ్మేయడానికి వాకీటాకీలని, నేమ్ ప్లేట్ని, యూనిఫామ్ని, పోలీసు ఏవైతే నేను పోలీస్ అని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్, యూనిఫామ్, లాఠీ, బెల్ట్, ఇవన్నీ ఈవెన్ రిజిస్టర్ ఆల్సో సో ఇతను మెయింటైన్ చేస్తూ సో అందరినీ అమాయక ప్రజలను మోసం చేసేవాడు. సో ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇతన్ని ఇలాంటి యాక్టివిటీస్కి మనం దూరం చేయాలి. ఇతనంటే కరెక్ట్గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి ఇతనికి జైలుకు పంపడానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇందులో ఈ టాస్క్లో రాఘవులు ఇన్స్పెక్టర్, సూర్యాపేట టౌన్ సైదులు ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ విద్యాసాగర్, కృష్ణ, కరుణాకర్, సైదులు, మధు అండ్ ఎస్డిపిఓ సూర్యాపేట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్లీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ గతంలో ఒక 6 కేసెస్లో నిందితుడు నేరస్తుడిగా ఉన్నాడు. మట్టంపల్లి పోలీస్ స్టేషన్, రాజమండ్రి టూ టౌన్, నర్సారావుపేట్ రూరల్, త్రిపురాంతకం, మేడికొండూరు అండ్ మార్కాపురం పోలీస్ స్టేషన్లో ఒక 6 కేసెస్ నమోదైనవి. 2022లో ఇతను బెయిల్ పైన బయటకు వచ్చినాడు. యాజ్ ఆఫ్ నౌ ఇతను ఒక్కడే మనకు ప్రిలిమినరీగా తేలింది. ఇంకేదైనా మనం డీటెయిల్గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామిన్ చేసుకొని ఇంకా తగిన ఫర్దర్ ఆధారాలు వస్తే ప్రొసీడ్ అయ్యే అంటే డిఎస్పీ అంటే
వేసుకొని తిరిగేవాడు సార్. నమ్మేయడానికి పోలీస్ డ్రెస్, పోలీసుగా నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్, వాకీ టాకీలు కావచ్చు, నెంబర్ ప్లేట్ కావచ్చు, నేమ్ ప్లేట్ కావచ్చు, ఈవెన్ వెహికల్కి దాన్ని నమ్మే విధంగా, అదేవిధంగా యూనిఫామ్, టోపీ, బెల్ట్, లాఠీ అన్నీ కూడా సమకూర్చుకున్నాం. ఒక ఫోటో